భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పాలకులు కుట్రలు పన్నుతున్నారు. పొరుగు దేశంలో ఇస్లామిస్టు శక్తులు నిద్రలేచాయి. ఆ దేశంతో భారత్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత బంగ్లా పాలకుడు మొహమ్మద్ యూనస్ చైనా, పాకిస్తాన్తో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఏ రకంగా చూసుకున్నా ఢిల్లీ, ఢాకా మధ్య సంబంధాల పునరుద్ధరణకు సాధ్యమయ్యే అవకాశాలు లేవు. కానీ తాజాగా ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు వేశారు. ఆ పోస్టు చూస్తే ఖలీదా జియాను పరామర్శించేలా ఉంటుంది. కానీ దాని వెనక నడిచే గేమ్ మాత్రం వేరే ఉంటుంది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడే మోడీ గేమ్ ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. అయితే బంగ్లాదేశ్ విషయంలో ప్రధాని మోడీ ఏం చేస్తున్నాడు? ఖలీదా జియా పార్టీ భారత్కు అనుకూలంగా మారుతుందా? భారత్ బంగ్లా సంబంధాలు రీసెట్ అవుతాయా? వాచ్ దిస్. బంగ్లాదేశ్ పై ప్రధాని మోడీ గేమ్ ప్లాన్ ఏంటి? భారత్తో సంబంధాలు బీఎన్పీకి అవసరమా? వచ్చే ఏడాది మాల్దీవ్స్ కథే రిపీట్ అవుతుందా? ప్రస్తుతం దక్షిణాసియా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న సమయం. ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి, నాయకులు పారిపోతున్నారు, పాత సమీకరణలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఈ కల్లోల భరితమైన పరిస్థితుల్లో ఆయా దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలంటే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, ఆయా దేశాల్లో మార్పులకు అనుగుణంగా అలవాటు పడడం. రెండోది, ఆయా దేశాలకు దూరంగా ఉండి నష్టపోవడం. అయితే భారత్ మొదటి ఆప్షన్ను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. 2 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్చర్యకరమైన ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్టులో బంగ్లాదేశ్కు చెందిన ఖలీదా జియా గురించి ప్రస్తావించారు. బంగ్లాలోని బీఎన్పీకి ఖలీదా నాయకత్వం వహిస్తున్నారు. బీఎన్పీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. గతంలో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీఎన్పీ పనిచేసింది. ఇప్పుడు ఖలీదా జియాకు 80 ఏళ్లు. పైగా ఇప్పుడు ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. గత వారం ఢాకాలోని ఆసుపత్రిలో ఆమె చేరారు. ఈ నేపథ్యంలో ఆమె కోసం ప్రధాని మోడీ ఓ సందేశం పంపారు. బంగ్లాదేశ్ ప్రజా జీవితానికి ఎన్నో ఏళ్లు సేవలందించిన ఖలీదా అనారోగ్యం పరిస్థితిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని ఆకాంక్షించారు. భారత్ తరపున ఆమెకు అన్ని విధాలుగా సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోడీ స్పష్టం చేశారు. ఖలీదాను పరామర్శిస్తూ ప్రధాని పెట్టిన ఆ పోస్టు చూస్తే కనీసం మర్యాదగా అనిపిస్తుంది. కానీ ప్రధాని పోస్టు వెనుక చాలా కథే ఉంది. ఖలీదా జియాను పరామర్శిస్తూ ప్రధాని చేసిన పోస్టు వెనుక భౌగోళిక, రాజకీయాలు, చరిత్ర, వ్యూహమున్నాయి. అవన్నీ ఎందుకు ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం. ఖలీదా జియాను పరామర్శిస్తూ ఇండియా మాత్రమే విష్ చేసిందనుకుంటే పొరపాటు. చైనా సైతం ఆమె కోలుకోవాలని ఆకాంక్షించింది. అంతేకాదు, ఓ డాక్టర్ల బృందాన్ని సైతం ఢాకాకు చైనా పంపింది. ఆమె చికిత్సను ఆ బృందం పర్యవేక్షించనుంది. అంతేకాదు, తుర్కియే, రష్యా, పాకిస్తాన్, సౌత్ కొరియా దేశాలు సైతం ఖలీదా జియా కోలుకోవాలంటూ ఆమెకు సందేశాలను పంపాయి. ఆయా దేశాలు ఎందుకు ఆమె వెంటపడుతున్నాయని ఆశ్చర్యం కలగకమానదు. ఇక్కడ కనీస మర్యాద విషయాన్ని పక్కన పెడదాం. షేక్ హసీనా పార్టీతో ఖలీదా జియా పార్టీ గట్టిగానే పోరాడింది. హసీనా పార్టీ పేరు అవామీ లీగ్. బంగ్లాదేశ్లో బీఎన్పీ, అవామీ లీగ్ శక్తివంతమైన పార్టీలు. ప్రస్తుతం అవామీ లీగ్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. సో ఆటోమేటిక్ గా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అత్యంత శక్తివంతమైన పార్టీగా కేవలం బీఎన్పీ నిలిచింది. ఇప్పుడు బంగ్లా ఎన్నికలకు వెళ్తోంది. వచ్చే ఏడాది ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఎన్పీదే విజయమని అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఢాకాలో బహుశా ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అందుకే ఇప్పుడు అన్ని దేశాలు ఖలీదా జియాపైనే ఫోకస్ చేశాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధిస్తే ఆమె కుమారుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఈ విషయం భారత్కు కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఖలీదా జియాను పరామర్శిస్తూ పోస్ట్ చేశారు. అయితే ప్రధాని మోదీ గేమ్ వర్కౌట్ అవుతుందా? ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరణకు నోచుకుంటాయా? ప్రధాని మోదీ చేసిన పోస్టుకు తాజాగా బీఎన్పీ స్పందించింది. బేగం ఖలీదా జియా త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రధాని మోదీ పంపిన సందేశం ఆలోచనాత్మకమైనదని బీఎన్పీ తెలిపింది. ప్రధాని మోదీ సందేశానికి బీఎన్పీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ప్రధాని మోదీ సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినందుకు బీఎన్పీ ధన్యవాదాలు చెప్పింది. సో ప్రధాని మోదీ పోస్టుపై బీఎన్పీ సైతం సానుకూలంగా స్పందించింది. అయితే ఈ సందేశాలను సందర్భోచితంగా ఉంచితే ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అది ఇరు దేశాల మధ్య సంబంధాలను సెట్ చేసే చిత్రం. షేక్ హసీనాతో భారత్ సన్నిహితంగా ఉన్న విషయం వాస్తవం.
అలా అని బీఎన్పీని పూర్తిగా భారత్ వ్యతిరేకించలేదు. 2015లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు రాజధాని ఢాకాలో ఖలీదా జియాను ప్రధాని మోదీ కలిశారు. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకురాలితో సమావేశం అరుదైన సంఘటనగా చెప్పొచ్చు. అయితే షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత కూడా ఖలీదా జియాతో భారత్ టచ్లోనే ఉంది. గతేడాది సెప్టెంబర్లో బీఎన్పీ నాయకులతో భారత హైకమిషనర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత భారత్తో సంబంధాలు మెరుగుపడుతున్నాయని బీఎన్పీ తెలిపింది. రెండు 2025కు కట్ చేస్తే ఖలీదా జియాను మోడీ పరామర్శించారు. స్పష్టంగా చెప్పాలంటే బంగ్లాదేశ్తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి రెండు వైపులా ఇదే సరైన విధానం. ప్రస్తుతం భారత్కు ఢాకాలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. దాదాపు షేక్ హసీనా పార్టీ బంగ్లాదేశ్లో తుడిచిపెట్టుకుపోయింది. తాత్కాలిక ప్రభుత్వం భారత్తో శత్రుత్వాన్ని కోరుకుంటోంది. ఇస్లామిస్ట్ పార్టీ జమాతే తిరిగి పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్కు ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీఎన్పీ. ఇక బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ విషయానికి వద్దాం. భారత్ ఒక మంచి భాగస్వామి, విశ్వసనీయమైన, స్థిరమైన, శ్రేయస్సుతో కూడిన పొరుగుదేశం. భారత్ను బీఎన్పీ నిందిస్తే బంగ్లాదేశ్లో ఓట్లు వస్తాయేమో కానీ వాస్తవమేంటంటే ఢాకాకు ఢిల్లీ చాలా అవసరం. ఒకసారి మాల్దీవుల్లో ఏం జరిగిందో చూడండి. ఆ దేశానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ ముయిజ్జు ఇండియా అవుట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అతడు అధికారంలోకి వచ్చిన వెంటనే చైనాతో సంబంధాలకు ప్రయత్నించాడు. వాస్తవానికి ఉప్పు, పప్పులతో సహా అన్నింటినీ పెద్ద ఎత్తున భారత్ నుంచే మాల్దీవులు కొనుగోలు చేస్తుంది. అలాంటిది అవన్నీ కట్ చేసుకుని వాటిని చైనా నుంచి కొనుగోలు చేయాలని ముయిజ్జు ప్లాన్ వేశాడు. కానీ వాస్తవాలు వేరుగా ఉంటాయి. అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఎక్కడో ఉన్న చైనాకు పేషెంట్లను మాల్దీవులు తీసుకెళ్లలేదు. భారత్తో సంబంధాలు తెంచుకుంటే ఎలా ఉంటుందో త్వరగానే ముయిజ్జుకు జ్ఞానోదయమైంది. ఆ తర్వాత భారత్తో సత్సంబంధాలను పెట్టుకునేందుకు తెగ ఆరాటపడ్డాడు. ఇది సింపుల్ భౌగోళిక వాస్తవం. బీఎన్పీకి కూడా ఈ వాస్తవం బోధపడినట్టు ఉంది. జమాత్, మొహమ్మద్ యూనస్ వ్యవహరిస్తే అసలుకే మోసం వస్తుంది. ఎందుకంటే దేశాన్ని పాలించిన అనుభవం బీఎన్పీకి ఉంది. ఢాకా ప్రభుత్వం ఏర్పడితే ఏం జరుగుతుందో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి తెలుసు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరణకు యత్నించడం సమంజసంగానే కనిపిస్తుంది. అయితే ఇది బలమైన బంధంగా మారుతుందా? నిజం చెప్పాలంటే, దీనికి సమాధానం చెప్పాలంటే చాలా కష్టం. ఇక్కడ భారత్తో బీఎన్పీకి తీవ్రమైన విభేదాలున్నాయి. భారత్తో బంగ్లాదేశ్ చేసుకున్న ఒప్పందాలను బీఎన్పీ రద్దు చేసింది. 1972 మైత్రి ఒప్పందం, 1996 గంగా జలాల ఒప్పందాలను బీఎన్పీ రద్దు చేసింది. అప్పట్లో బీఎన్పీ హయాంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటుదారులకు బీఎన్పీ మద్దతిచ్చింది. ఈ తిరుగుబాటుదారులకు బంగ్లాదేశ్ నుంచి ఆయుధాలు సరఫరా అయ్యేవి. భారత్ను ఇబ్బంది పెట్టే విధానాలు ఖలీదా జియా అమలు చేశారు. 2013లో ఆమె ఏం చేసిందో ఒక్కసారి చూడండి. అప్పట్లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢాకాను సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా ఖలీదా జియాతో సమావేశానికి ప్రణబ్ యత్నించారు. కానీ జియా సమావేశానికి నిరాకరించింది. సో భారత్కు వ్యతిరేకంగా బీఎన్పీ మసలుకుంది. అయితే 2013 నాటి పరిస్థితులు 2025లో లేవు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్ కొత్త రాజకీయ వాస్తవంలోకి ప్రవేశించనుంది. బంగ్లాదేశ్ భారత్ సంబంధాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అన్నది మాత్రం వచ్చే ఏడాది పొరుగుదేశంలో జరిగే ఎన్నికలు తేల్చనున్నాయి. బీఎన్పీకి ఫస్ట్ ఆప్షన్ బంగ్లాదేశ్ ఎన్నికల్లో గెలవడం, భారత్తో సంబంధాలు పునఃప్రారంభించడం అనేది ఆ పార్టీకి సెకండ్ ఆప్షన్ మాత్రమే. కానీ ఇప్పటి నుంచే మోడీ తన గేమ్ను ప్రారంభించారు. ఈ ఆటలో మోదీ విజయం సాధిస్తారా లేదా అన్నది తేలాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.